హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. మీరు చూస్తున్నారు రాజేష్ క్రిప్టో వాళ్ళ ఛానల్ అండి. ఈ యొక్క వీడియోలో వచ్చేసి మనం ఆక్సిజన్ మైనింగ్ ప్రాజెక్టులో అయితే కొన్ని న్యూ అప్డేట్స్ అయితే రావడం జరిగిందండి. ఇంకా దాంతోపాటు ఈ యొక్క ప్రాజెక్ట్లో మనం వ్యాలెట్ అనేది ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలి అనే ప్రాసెస్ కూడా చెబుతానండి. సో చాలా సింపుల్ ప్రాసెస్ అనమాట. చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే ఈ యొక్క ప్రాజెక్ట్లో మనకి వ్యాలెట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇంకా దాంతోపాటు ఈ యొక్క ప్రాజెక్ట్లో మనకి లిస్టింగ్ ఎప్పుడు జరగవచ్చు, ఇంకా దాంతోపాటు కేవైసీ ఎప్పుడు, దీనికి సంబంధించి కూడా అయితే మనకు క్లారిటీ రావడం జరిగిందండి. సో ఇవన్నీ కూడా కవర్ చేస్తాం, గమనించాలి. ఇంకా అదేవిధంగా మన ఛానల్ కానీ కొత్తగా వచ్చేటట్లయితే సబ్స్క్రైబ్ బటన్ కానీ కింద అలా పెట్టుకోండి. ఖచ్చితంగా ఈ వీడియోకి వచ్చినప్పుడైతే మరింత మందికి అయితే ఇక్కడ షేర్ అవుతుంది. మన ఛానల్కి అయితే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా వాళ్ళు కోరుకున్నాం ఖచ్చితంగా. సో ముందుకు చూసినట్లయితేనండి, ఈ యొక్క ప్రాజెక్టులు అయితే చాలామంది అయితే రిజిస్ట్రేషన్ చేసుకున్నారండి. దాంతోపాటు మైనింగ్ కూడా చేస్తున్నారన్నమాట. కాకపోతేనండి ఈ యొక్క ప్రాజెక్ట్లో మనం మైనింగ్ అనేది ఏ విధంగా చేయాలో కొంతమంది కన్ఫ్యూజన్గా ఉందండి, చెబుతాను అది కూడా. సో మనం రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత అయితే యాప్ ఓపెన్ చేసుకుంటాం కదా. సో ఆ తర్వాత అయితే మనకి హోమ్ పేజ్లో చూసుకోండి, కింద ఎయిర్ డ్రాప్ అని ఉంటుందన్నమాట. మనకి మధ్యలో అయితే క్లెయిమ్ అండ్ రీస్టార్ట్ అని కనిపిస్తుంది కదా, ఆరెంజ్ కలర్ బాక్స్ అనేది. ఆ బాక్స్ మీద ప్రెస్ చేయాలి. క్లెయిమ్ అండ్ రీస్టార్ట్ మీద ప్రెస్ చేసినట్లయితే మన వ్యాలెట్లో అయితే ఒక 2 ఆక్సిజన్ కాయిన్స్ అయితే మన వ్యాలెట్లోకి అయితే ఆటోమేటిక్గా వస్తాయండి. సో ఆన్ ద స్పాటే వస్తాయన్నమాట. కాబట్టి ఈ విధంగా క్లెయిమ్ అయితే చేసుకోవాలండి. ఈ యొక్క ప్రాజెక్ట్లో మనకి మైనింగ్ అనేది 24 అవర్స్కి ఒకసారి అండి. అంటే ఒక రోజుకి ఒకే ఒక్కసారి మనం అయితే మైనింగ్ చేసుకోవడానికి అవసరం ఉందన్నమాట అండి. సో ప్రతిరోజు కూడా మనకైతే 2 ఆక్సిజన్ కాయిన్స్ అయితే మన వద్దకైతే వస్తాయన్నమాట. సో మీకు అర్థం కదా, ఈ విధంగా అయితే ప్రతిరోజు కూడా సెల్ఫ్ మైనింగ్ అయితే మనకి ఈ విధంగా 2 కాయిన్స్ అయితే వస్తాయండి. మనం ఒక ఫ్రెండ్ని రిఫర్ చేయడం ద్వారా అయితే మనకు ఒక 2 కాయిన్స్ అయితే వస్తాయన్నమాట. మైనింగ్ స్పీడ్ ఏమి ఉండదండి మన యొక్క సిద్రా మైనింగ్ ప్రాజెక్ట్ లాగైతే. ఒక 2 కాయిన్లు అయితే వస్తాయన్నమాట. సో అందరూ కూడా ఈ యొక్క విషయం అయితే గమనించి మైనింగ్ అయితే అందరూ చేస్తూ ఉండండి. ఇంక దాంతోపాటు మీకు వీలైతే మీ యొక్క ఫ్రెండ్స్ కూడా రిఫర్ అయితే చేయొచ్చండి. సో అది మీ ఇష్టం అనమాట. సో మీకు అర్థమైంది కదా. కాబట్టి మైనింగ్ అనేది ఏ విధంగా చేయాలి అనే ఒక క్లారిటీ మీకు అయితే వచ్చింది అనుకుంటున్నాను. ఇంకా దాంతోపాటు ఈ యొక్క ప్రాజెక్ట్లో మనకి వ్యాలెట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో ఈ యొక్క ప్రాజెక్ట్లో అయితే సో ఇప్పుడైతే మనం వ్యాలెట్ అనేది ఏ విధంగా క్రియేట్ చేసుకో తెలుసుకుందాం. ఆ తర్వాత మనం అయితే మిగతా టాపిక్లకు వెళ్ళిపోదాం. సో కింద మీరు చూసినట్లయితేనండి, మనకైతే 5 ఆప్షన్ అయితే కనిపిస్తూ ఉంటాయండి. ఎయిర్ డ్రాప్ అని, రెఫరల్స్ అని, వ్యాలెట్ అని, క్వాట్ అని, ప్రాజెక్ట్ అని, ఈ విధంగా 5 ఆప్షన్లు అయితే ఉంటాయన్నమాట. సో మనకు కావాల్సిన వ్యాలెట్ కదా. సో మీరేం చేస్తారంటే కింద వ్యాలెట్ మీద ప్రెస్ చేయండి. వ్యాలెట్ మీద ప్రెస్ చేసిన తర్వాత అయితే మీకు హోమ్ స్క్రీన్ అయితే ఈ విధంగా కనిపిస్తుంది కదా. ఈ విధంగా క్రియేట్ న్యూ వ్యాలెట్ అనే ఒక ఆరెంజ్ కలర్ బాక్స్ అయితే ఉంటుందన్నమాట. దాని కింద అయితే ఇంపోర్ట్ ఎగ్జిస్టింగ్ వ్యాలెట్ అండి. సో ఆల్రెడీ వ్యాలెట్ ఉందనుకోండి, మనం లాగిన్ చేసుకోవడానికి 2 ఆప్షన్ అనమాట. కానీ మనం ఫస్ట్ టైం చేసుకోబోతున్నాం కాబట్టి మనకైతే కావాల్సింది క్రియేట్ న్యూ వ్యాలెట్ అండి. సో కనిపిస్తుంది కదా. మీరేం చేస్తారంటే ఇప్పుడు ఇక్కడ వచ్చిన తర్వాత ఆ ఆరెంజ్ కలర్ క్రియేట్ న్యూ వ్యాలెట్ బాక్స్ మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత అండి మనకైతే ఈ విధంగా క్రియేట్ పాస్వర్డ్ అని మనకి ఈ విధంగా వస్తుందండి. ఇదేంటంటే మనకి లాగిన్ చేసే సమయంలో మనకంటూ ఒక పాస్వర్డ్ కావాల్సి ఉంటుందండి. సో మీకు నచ్చిన పాస్వర్డ్ పైన కింద 2 ఒకేలాగా ఇవ్వాల్సి ఉంటుందండి. పైన అయితే మీ యొక్క పాస్వర్డ్ ఇవ్వండి, కింద కూడా కన్ఫర్మ్ పాస్వర్డ్ దగ్గర 2 బాక్స్లో కూడా సేమ్ పైన ఏ పాస్వర్డ్ అయితే ఇచ్చారో సేమ్ అదే విధంగా కింద కూడా ఇచ్చేసేయండి. సో పాస్వర్డ్ మీరు ఇచ్చిన తర్వాత అండి కింద కంటిన్యూ కనిపిస్తుంది కదా బాక్స్ అనేది, ఆ బాక్స్ అయితే మనకి ఆరెంజ్ కలర్లో మెరవాలండి. సో మీరు పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత అయితే మీకు కంటిన్యూ బాక్స్ అనేది ఆరెంజ్ కలర్లో కనిపిస్తుంది అనమాట. సో కంటిన్యూ మీద మీరు ప్రెస్ చేయాలన్నమాట. పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత కంటిన్యూ మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత అండి మీకైతే ఆటోమేటిక్గా ఈ విధంగా ఒక 12 పదాల సీక్రెట్ ఫేస్ అయితే మీకైతే కనిపిస్తూ ఉంటుందండి. కనిపిస్తుంది కదా. ఫస్ట్ పదం, సెకండ్ పదం, థర్డ్ పదం, ఈ విధంగా మనకైతే ఒక 12 పదాలండి. ఇది మన సీక్రెట్ ఫేస్ అనమాట. మీరేం చేస్తారంటే మీకు కనిపించే 12 పదాలని చాలా జాగ్రత్తగా మీరైతే దయచేసి ఒక బుక్లో నోట్ చేసుకున్నాండి. ఎందుకంటే మన యొక్క ఆక్సిజన్ కాయిన్స్ ఈ వ్యాలెట్లోకి వస్తాయి కాబట్టి వ్యాలెట్ అనేది మనకి లైఫ్ లాంగ్ చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది, చాలా అవసరం అండి. సో మీరైతే గమనించాలి పాయింట్ అయితే మీకు ఒక 12 పదాలు అయితే కనిపిస్తాయి అనమాట. సో ఆ 12 పదాలు మీరైతే స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా ఒక బుక్లో నోట్ చేసుకోండి, లేదనుకుంటే వాట్సాప్లో షేర్ చేసుకోండి. దాంతోపాటు ఒక స్క్రీన్ షాట్ కూడా కుదిరితే తీసుకోండి. సో ఈ విధంగా మనకైతే ఉంటుందండి. ఈ 12 పదాలు మనకి చాలా ఇంపార్టెంట్ అండి. సో ఎందుకంటే వ్యాలెట్ రికవరీ అప్పుడు మీకు ఇబ్బంది పడకూడదు అని చెబుతున్నాను. కాబట్టి ఈ 12 పదాలు బుక్లో నోట్ చేసుకోండి. నోట్ చేసుకున్న వెంటనే మీరైతే కింద ఐ హ్యావ్ సేవ్డ్ ఇట్ సెక్యూరిటీ అని కనిపిస్తుంది కదండి కింద ఆరెంజ్ కలర్ బాక్స్, ఆ బాక్స్ మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన వెంటనే మీకైతే ఒక వెరిఫై ఫ్రేజ్ అయితే ఉంటుందన్నమాట. అంటే మన యొక్క 3 పదాలు ఏవైతే ఉంటాయో వాళ్ళనైతే అడుగుతారండి వీళ్ళైతే. సో ఇక్కడ కనిపిస్తుంది కదా 12 పదాలు. సో ఆ 12 పదాల్లో వీళ్ళైతే ఒక 3 పదాలను మాత్రం టెస్టింగ్ కోసం అడుగుతారండి. అంటే మనం రియల్ హ్యూమనా కాదా అని. సో నాకు ఇక్కడ వీళ్ళు ఏం అడుగుతున్నారంటే మీ 12 పదాల్లో 2వ పదాన్ని, 4వ పదాన్ని, 5వ పదాన్ని ఎగ్జాక్ట్గా టైప్ చేయండి అని చెబుతున్నారండి. సో చూసారు కదా ఇక్కడైతే నాకున్న 2వ పదం వచ్చేసి వీకెండ్ అండి. కనిపిస్తుంది కదా పైన వీకెండ్ అని, వీకెండ్ నేను టైప్ చేశాను. ఇంకా దాంతోపాటు 4వ పదం వచ్చేసి హీరో అండి. చూసారు కదా స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా నేను టైప్ చేశాను. ఇంకా 5వ పదం వచ్చేసి అడుగుతున్నారు వీళ్ళైతే. నా 5వ పదం వచ్చేసి కామన్ అనమాట.
సో, ఈ విధంగా ప్రతి పదాన్ని కూడా మనమైతే స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా కరెక్ట్‌గా మనమైతే టైప్ చేయాలి సొంతగా. సో, మీకు అర్థమైంది కదా! ఆ 3 పదాలు మీరు టైప్ చేసిన తర్వాత కింద వెరిఫై అండ్ క్రియేట్ అనేది ఉంటుందండి. ఆరెంజ్ కలర్ బాక్స్ అయితే వస్తుందనమాట. వెరిఫై అండ్ క్రియేట్ అని. సో, ఆ బాక్స్ మీద మీరైతే ప్రెస్ చేయాలన్నమాట. ప్రెస్ చేసిన తర్వాత మీకైతే ఆటోమేటిక్‌గా మీ యొక్క ఆక్సిన్ వెబ్3 క్రిప్టో వాలెట్ అయితే సింపుల్‌గా క్రియేట్ అయితే అయిపోతుంది. కనిపిస్తుంది కదండీ! మన యొక్క ఆక్సిన్ కాయిన్ అయితే ఫస్ట్‌లో మనకైతే చూపిస్తారన్నమాట. కింద ఎథీరియం కాయిన్, బిఎన్బి కాయిన్, పాలిగాన్ కాయిన్ ఈ విధంగా మార్కెట్‌లో ఉన్న రకరకాల క్రిప్టో కాయిన్స్ అయితే మనకైతే కనిపిస్తాయండి. సో, ఈ విధంగా మీరైతే చాలా చాలా సింపుల్‌గా అయితే ఒక వెబ్3 వాలెట్ అయితే ఈ యొక్క ప్రాజెక్ట్ కోసం మీరు రెడీ కూడా చేసుకోవచ్చనమాట. సో, మీకు అర్థమైంది కదా! కాబట్టి చూసుకోవచ్చండి మీరైతే సక్సెస్‌ఫుల్‌గా రెడీ చేసుకున్నారనమాట. ఇప్పుడు మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది. అదేంటో చెబుతాను. సో, మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత అయితే మీకు రైట్ సైడ్‌లో కార్నర్‌లో పైన అయితే సెట్టింగ్స్ ఆప్షన్ అయితే ఉంటుందండి. పైన చూసుకోండి ఒకసారి అయితే సెట్టింగ్స్ ఆప్షన్ అయితే ఉంటుందన్నమాట. ఆ సెట్టింగ్స్ మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత మీకైతే 4 ఆప్షన్లు వస్తాయండి. మళ్ళీ అయితే వాలెట్స్ అండ్ కీస్ అని, సెక్యూరిటీ అని, ప్రిఫరెన్స్ అని, అబౌట్ అని మీరేం చేస్తారంటే ఇక్కడ వాలెట్స్ అండ్ కీస్ మీద ప్రెస్ చేయండి. ఫస్ట్ ఆప్షనే వాలెట్స్ అండ్ కీస్ మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత అండి మీకైతే ఈ విధంగా 2 బాణాలు అయితే మీకు కనిపిస్తూ ఉంటాయండి. ఫస్ట్ బాణం మీరు ఓపెన్ చేసినట్లయితే మీ యొక్క మొబైల్‌లో అయితే మీ యొక్క 12 పదాల సీక్రెట్ ఫేస్ అయితే మీకైతే మళ్ళీ కనిపిస్తాయండి. సో, మీరే 12 పదాలు మీరు మిస్ చేసినా సరే చూసుకోవడానికి మళ్ళీ ఇక్కడ అవకాశం అయితే ఉందండి. కానీ అలా చేయొద్దు. బుక్‌లో నోట్ చేసుకోండి మంచిగా ఫస్ట్ అయితే. ఇంకా దాంతోపాటు కింద బాణం మీరు ఓపెన్ చేసినట్లయితేనండి మీ తాలూకా ఒక ప్రైవేట్ కీ అయితే మీకైతే కనిపిస్తుందండి. సో, రివీల్ కీ కనిపిస్తుంది కదా బ్లూ కలర్‌లో అది ఓపెన్ చేస్తున్నాను చూడండి. ఈ విధంగా ఒక ప్రైవేట్ కీ అయితే వస్తుందండి. మనకు 12 పదాల సీక్రెట్ ఫేస్ ఎంత అవసరమో ఈ ప్రైవేట్ కీ కూడా అంతే అవసరం అండి. సో, మన యొక్క మొబైల్ పోయినా సరే వేరే మొబైల్ లాగిన్ చేసే టైంలో ఈ ప్రైవేట్ కీ మనకు హెల్ప్ అవుతుంది. ఆ 12 పదాల సీక్రెట్ ఫేజ్ మనకి హెల్ప్ అవుతుందండి. సో, 2 కూడా మనకి చాలా చాలా ముఖ్యం అనమాట. కాబట్టి ఈ ప్రైవేట్ కీని కూడా కాపీ చేసుకొని జాగ్రత్తగా ఎక్కడ నోట్ చేసుకోండి. లేదనుకుంటే సేవ్ చేసుకోండి. సో, మీకు అర్థం కాదండి. ఇంకా మీరైతే బ్యాక్ వచ్చేయచ్చండి. సో, ఆటోమేటిక్‌గా మీకైతే వాలెట్ అయితే రెడీ అయిపోతుందనమాట. మీరు మీ యొక్క ప్రైవేట్ కీని సీక్రెట్ ఫేస్‌ని కూడా జాగ్రత్తగా భద్రపరచుకోండి. సో, మీరు హోమ్ పేజ్‌లోకి వచ్చేసాం గానండి. ఈ విధంగా అయితే ఫస్ట్ అయితే మన ఆక్సిన్ కాయిన్ అయితే కనిపిస్తుందనమాట. మన యొక్క ఆక్సిన్ వెబ్3 బ్లాక్ చైన్ మీద రన్ అయ్యే కాయిన్ అండి ఇదైతే. ప్రెజెంట్ అయితే దీని వాల్యూ కూడా ఉందండి. $0.28 అయితే మనకు ఉందన్నమాట. మన యొక్క భారతీయ కరెన్సీలో వచ్చేసి దరిదాపుగా రూ. 28 నుంచి రూ. 29 సో, మనకైతే కొంచెం మార్కెట్‌లో వాల్యూ కూడా ఇంక్రీజ్ చేసేస్తుందన్నమాట. కాబట్టి ప్రతిరోజు కూడా మనకి 2 కాయిన్సే వస్తాయండి. ప్రతిరోజు కూడా మనకి ఎవరికైనా సరే 2 కాయిన్స్ మాత్రమే వస్తాయండి. ఒక ఫ్రెండ్‌ని రిఫర్ చేయడం ద్వారా మనకైతే అదనంగా 2 కాయిన్స్ అయితే వస్తాయన్నమాట. సో, మీకు అర్థమైంది కదండీ! కాబట్టి చాలా చాలా సింపుల్‌గా మనం వాలెట్ క్రియేట్ చేసుకోవచ్చు. ఈ యొక్క ప్రాజెక్ట్‌లో మనమైతే ఒక్క రోజుకి ఒకేసారినండి 24 అవర్స్‌కి మనకనమాట మైనింగ్ కూడా చేసుకోవచ్చనమాట. సో, మీకైతే ఎప్పుడో ఒక క్లారిటీ అయితే వచ్చిందనుకుంటున్నానండి. ఇంకా దాంతోపాటు ఈ యొక్క ప్రాజెక్ట్‌లో మనకి లిస్టింగ్ ఎప్పుడు, కేవైసీ ఎప్పుడు డౌట్ ఉంది చాలామందికైతే. అది కూడా కవర్ చేస్తానండి. ఇక్కడ కనిపిస్తుంది కదండీ మనకైతే. మనకు ముందుగా కేవైసీ ఎప్పుడొస్తుందంటేనండి మరొక 7 రోజుల 17 గంటల 27 నిమిషాల తర్వాత అంటేనండి మనకైతే ఒక 1 వీక్ తర్వాత అయితే కేవైసీ ఫేజ్ 2 మన ముందుకైతే రాబోతుందన్నమాట. ఫేజ్ 1లో చాలామంది కేవైసీలు చేసుకున్నారు. ఇప్పటివరకు కేవైసీ చేసుకున్న వాళ్ళందరూ కూడా ఫేజ్ 2లో మళ్ళీ హ్యాపీగా కేవైసీ కూడా చేసుకోవచ్చనమాట. సో, మీకు అర్థం కాదండి. కాబట్టి ఇంకొక 1 వీక్ తర్వాత మనకైతే స్లాట్ వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయండి. అప్పుడైతే మనందరం కూడా హ్యాపీగా ఈ ప్రాజెక్ట్‌లో కూడా కేవైసీ చేసుకోవచ్చనమాట. మీకు అర్థమైంది అనుకుంటున్నాను కేవైసీ గురించి అయితే. ఇంకా లిస్టింగ్ ఎప్పుడు? సో, మనకంటూ ఒక వ్రాప్డ్ కాయిన్ కూడా ఉందండి. సో, మన యొక్క ఏనెట్ ప్రాజెక్ట్‌లో ఏనెట్ కాయిన్ అనేది ఏ విధంగా వ్రాప్డ్ కాన్సెప్ట్ ఉందో సేమ్ అదే విధంగా ఈ యొక్క ఆక్సిన్‌లో కూడా మనకైతే వ్రాప్డ్ కాన్సెప్ట్ ఉందన్నమాట. సో, కొంతకాలం తర్వాత మనకైతే బైబిట్ అనే ఒక గ్లోబల్ క్రిప్టో ఎక్స్చేంజ్‌లో మన యొక్క ఆక్సిన్ కాయిన్ అయితే మనకి లిస్టింగ్ అయితే కాబోతుంది. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న టాప్ 3 ఎక్స్చేంజ్ అండి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న టాప్ 3 క్రిప్టో ఎక్స్చేంజ్ అయిన బైబిట్ ఎక్స్చేంజ్‌లో మన కాయిన్ లిస్ట్ అయితే కాబోతుంది. కాబట్టి అందరూ కూడా యాక్టివ్‌గా ఉండి మంచిగా మైనింగ్ అయితే చేసుకోండి. చాలా చాలా గుడ్ న్యూస్‌లో చాలా మంచి ఆప్షన్స్ మనకైతే రాబోతున్నాయండి. ఈ యొక్క ప్రాజెక్ట్ గురించి అయితే నేను ఎప్పటికప్పుడు మీకైతే అప్డేట్స్ ఇస్తూ ఉంటానండి. మీకు అర్థం కదా! కాబట్టి వాలెట్ క్రియేట్ చేసుకోండి ముందుగా అయితే అందరూ. కేవైసీ అప్డేటు, లిస్టింగ్ అప్డేట్ మీకు ఖచ్చితంగా అర్థమైంది అనుకుంటున్నానండి. సో, ఇది వీడియో అయితే. ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మన టీమ్ సభ్యులకు, గ్రూప్ సభ్యులకు ఆప్షన్లు షేర్ చేయండి. మన ఛానల్‌కి అయితే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా ఉండాలి కోరుకోవడం ఖచ్చితంగా. థ్యాంక్ యూ.